టీమిండియా స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మహిళల జట్టు ఓపెనర్ షఫాలి వర్మ ఇప్పుడు అనూహ్యకరమైన చిక్కుల్లో పడ్డారు. జాతీయ డోపింగ్ నిరోధనల సంస్థ నాడా వీరిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం క్రీడా వర్గాల్లో పెను సంచలనంగా మారింది. డోపింగ్ పరీక్షల కోసం తమ ఆచూకీ తెలపకపోవడంలో విఫలమవ్వడం, అలాగే అధికారులు పరీక్షల కోసం వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడంతో నాడా ఈ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ ఐపీఎల్లో బిజీగా ఉండగా షఫాలి వర్మ ప్రపంచ కప్ విజయానంతరం విరామంలో ఉంది. అంతర్జాతీయ క్రీడా నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్లో ఉన్న ప్రతి అథ్లెట్ తమ రోజువారీ షెడ్యూల్ను నాడా యాప్లో అప్డేట్ చేయాలి. దీనిని వేర్ అబౌట్స్ అంటారు. అంటే అధికారులు నోటీసు ఇవ్వకుండా ఏ సమయంలోనైనా వచ్చి డోపింగ్ శాంపిల్స్ సేకరించే అధికారం వారికి ఉంటుంది. యశస్వి జైస్వాల్, షఫాలి వర్మ తాము రిజిస్టర్ చేసిన ప్రదేశాల్లో అధికారులు తనిఖీకి వెళ్లినప్పుడు అక్కడ లేకపోవడంతో దీనిని నిబంధనల ఉల్లంఘనగా నాడా పరిగణించింది. క్రీడాకారులకు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వేర్ అబౌట్స్ ఫెయిల్యూర్ చట్టం ప్రకారం 12 నెలల వ్యవధిలో 3 సార్లు ఇలా పరీక్షలు గైర్హాజరైతే అది డోపింగ్ టెస్టుల్లో ఫెయిల్ అయిన దానితో సమానంగా పరిగణిస్తారు. ఒకవేళ వీరు ఇచ్చిన విరమణ సంతృప్తికరంగా లేకపోతే విచారణ అనంతరం వీరిద్దరిపై గరిష్టంగా 2 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. ఈ నోటీసులు కేవలం ఆ ఇద్దరు ఆటగాళ్లకి కాదు, మొత్తం భారత క్రికెట్కే పెద్ద ఆందోళనగా మారాయి. ప్రస్తుతానికి నాడా వీరికి వివరణ ఇచ్చుకోవడానికి కొంత సమయం ఇచ్చింది. తమ ప్రయాణాలు లేదా అత్యవసర కారణాల వల్ల పరీక్షలకు అందుబాటులో లేమని నిరూపించుకోగలిగితే వీరు ఊపిరి పీల్చుకోవచ్చు. లేని పక్షంలో డోపింగ్ విచారణ కమిటీ ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది. బీసీసీఐ ఈ విషయంలో క్రీడాకారులకు ఎలా మద్దతుగా నిలుస్తుందనేది చూడాలి.